Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. I thank the Lord for this opportunity for us to study His Word together. దేవుని వాక్యమును మనమందరము కలిసి ధ్యానించే ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. I certainly want to thank each one of you for taking your precious time to watch this program. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమం వీక్షించుట కొరకు మీరు గడుపుతున్నందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. This evening, before we begin our study, shall we ask for God's blessing? ఈ యొక్క సాయంకాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుటకు మునుపు ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమగల తండ్రి, మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. We thank you for the opportunity you have given us to study your word together. మీ వాక్యమును మేమందరము కలిసి ధ్యానించే ధన్యతను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. I ask for your blessing upon each one of us. మా ఒక్కొక్కరి మీద కూడా మీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించవాలని ప్రార్థిస్తున్నాం. As we open your word, we pray that you will open our hearts and our minds. మీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మా హృదయాల్ని, మా మనోనేత్రాల్ని మీరు తెరవాలని ప్రార్థిస్తున్నాం. Help us to understand your will. మీ యొక్క చిత్తమును అర్థము చేసుకుంటూ మాకు సహాయం చేయండి. Give us strength from above to obey your will. మీ చిత్తమునకు విధేయులమవునట్లు పరలోకపు శక్తిని మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. This evening, before we begin our study, I would like to read from you 10 verses, about 10 verses. ఈ యొక్క సాయంకాల సమయమున మనము దేవుని వర్తమానంలోకి వెళ్ళటానికి మునుపు ఒక 10 వచనాలు చదవాలని ఆశిస్తున్నానండి. This is from the Gospel according to John, chapter 4, beginning with verse 46. ఇది యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుంచి చదవనై ఉన్నాం. This is about a noble man's son who was healed. ఇది మరి ఆ కపెర్నహూములో ఉన్నటువంటి ప్రధాని యొక్క కుమారుడు స్వస్థపరచబడ్డ. So Jesus came again to Cana of Galilee, where he had made the water wine. And there was a certain nobleman whose son was sick at Capernaum. తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కనాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. When he heard that Jesus had come out of Judea into Galilee, he went to him and implored him to come down and heal his son, for he was at the point of death. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చునని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. Then Jesus said to him, unless you people see signs and wonders, you will by no means believe. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. The nobleman said to him, Sir, come down before my child dies. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. Jesus said to him, Go your way, your son lives. So the man believed the word that Jesus spoke to him, and he went his way. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. And as he was now going down, his servants met him and told him, saying, Your son lives. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. Then he inquired of them the hour when he got better, and they said to him, Yesterday at the 7th hour the fever left him. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వాణ్ణి విడిచునని అతనితో చెప్పిరి. So the father knew that it was at the same hour in which Jesus said to him, Your son lives, and he himself believed, and his whole household. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. Now observe then, to begin with, that trouble, first of all,
led this nobleman to Jesus. చూడండి, మొట్టమొదటిగా మనం గమనిస్తే మరి ఈ యొక్క సమస్యనే ఈ ప్రధాని యేసు ఎదురుకు రావడానికి కారణంగా ఉన్నదండి. Had he been without trial, he might have lived forgetful of his God, forgetful of his Savior. ఇటువంటి ఒక శోధన లేకపోయి ఉంటే మరి రక్షకుని దేవుని మరిచిపోయి అతడు జీవించుండవచ్చు. But sorrow came to his house, and it was God's angel in disguise. కానీ ఇప్పుడు అతని కుటుంబంలో ఒక దుఃఖం అనేది కలిగింది. దాన్ని బట్టి దేవుని దూత ఇప్పుడు వాని నడిపింపుని కలిగిస్తున్నాడు. And it may be, dear friends, that you are in trouble this evening. ప్రియులారా, మీరు కూడా ఒకవేళ ఈ సాయంకాల సమయాన కొన్ని సమస్యల్లో ఉండుండవచ్చు. And if so, I pray that affliction may be a vehicle upon which mercy shall come to your door. మీకున్నటువంటి ఈ యొక్క శ్రమలో నుంచి మీరు విడిపించబడకు కృప మీ ద్వారబంధనం దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నది. It is a sad, sad thing with some people. The better the Lord deals with them in providence, the worse they make in return. చూడండి, దేవుడు వారికి ఎంతో మేలు చేస్తూ ఉండగా వాళ్ళైతే దానికి బదులుగా కీడుని చేస్తూ ఉన్నారండి. On the other hand, there are people who turn to the Lord when He smites them. ఇంకా చెప్పాలంటే దేవుడు వారిని చూసి నవ్వుతుండగా అప్పుడు కొంతమంది ఆయన తట్టు తిరుగుతున్నారు. When they drift into poverty, వారు దరిద్రతలోనికి దిగిపోయినప్పుడు, when they can scarcely find food to eat, వారు భుజించుటకు ఆహారం ఎక్కడో ఒక చోట కనుగొన్నప్పుడు, when sickness attacks their bodies, వారి శరీరములను బలహీనతలు బాధించినప్పుడు, and especially when their children are smitten, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వారి బిడ్డలు బలహీనులైనప్పుడు, then they begin to think of God and earnestly seek Him in prayer. అప్పుడు వారు దేవుని వెతికి యథార్థముగా ప్రార్థించుటకు ప్రయత్నిస్తున్నారండి. In such a case, the discipline of the loving Father is truly a blessing. అటువంటి విషయాల్లో మరి ప్రేమ కలిగిన తండ్రి యొక్క ఆశీర్వాదమే వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. So it is good for those who are afflicted if their suffering melts their hearts to repentance, and repentance leads them to seek and to find pardon. కావున ఇప్పుడు కొంతమంది మరి ఇటువంటి ఇబ్బందులకు గురైతే అది మంచిగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే వారు పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరగడానికి ఒక అవకాశంగా ఉంటూ ఉన్నదండి. The particular form of trial which this nobleman had to go through was the sickness of his child. ఈ ప్రధాని ఇంటికి వచ్చినటువంటి ఈ శ్రమ అనేది తన కుమారుని యొక్క అనారోగ్యత. He had a little son. అతనికి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. He greatly loved the son, and the son was down with severe fever. అతడు తన కుమారుని ఎంతగానో ప్రేమించాడు. ఇప్పుడు ఆ కుమారునికి జ్వరం అనేది వచ్చిందండి. The father appears to have been a naturally kind and affectionate person. తండ్రి మరి తన కుమారుని మీద దయ కలిగి ఎంతో ప్రేమపూర్వకముగా ఉండేవాడు. And his servants really cared about him and felt sad about the problem he was going through at home. ఇప్పుడు ఆ ప్రధానుని యొక్క పనివారు కూడా ఆయన మీద ఎంతో దయ కలిగి మరి ఆయన విచారముతో ఉండటాన్ని గమనిస్తున్నారండి. We can understand that his servants really cared about him because we observe with what eagerness they came to meet him to tell him of the recovery of the child. ఇప్పుడు ఆ కుమారుడు ఎలాగ స్వస్థత పొందాడో దాన్ని చెప్పడానికి యజమాని దగ్గరికి వస్తున్నారు. So when the child was sick, the father's heart was truly wounded because his dear boy was at the point of death. ఇప్పుడు కుమారుడు మరి బలహీనతకు గురయ్యాడు. అంత మాత్రం కాదు, తను మరణస్థాయి దాకా ప్రయాణించి ఉన్నాడనమాట. No doubt he had tried all the remedies known in those days. ఆ దినముల్లో మరి
అతనికి ఎన్ని ప్రయత్నాలు తెలుసో ఆ ప్రయత్నాలు అన్నిటిని కూడా తాను ప్రయత్నించుండవచ్చు. Probably he had sent for every doctor, every physician that could be found within miles of that town. ఆ పట్టణంలో ఉన్నటువంటి మరి వైద్యులు ఎంతమంది ఉన్నారో అందరి దగ్గరకు కూడా తన కుమారుని తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుండొచ్చు. And now, having heard of one Jesus of Nazareth, having heard of the miracles he had performed, he now seeks Jesus with desperate hope. ఇప్పుడైతే మరి యేసు అనే ఒక ఆయన మన ఊర్లోకి వచ్చిన్నాడు, ఆయన స్వస్థతలు కలిగించేవాడు అనేది విని ఇప్పుడు ఎంతో నమ్మకముతోటి ఆయన వెతుకు వెళుతున్నాడండి. He might never have thought of seeking Jesus if it had not been for that dear dying boy. ఆ యొక్క మరణము ద్వాకా ప్రయాణించినటువంటి ఆ బలహీనపరచబడిన కుమారుడుగా లేకపోయి ఉంటే ఈ తండ్రి యేసయ్యను వెతుకుండండి. How often it happens that children sweetly lead their parents to God. ఏదో ఒక విధంగా ఇది జరిగింది. ఎలాగంటే మరి ఎంతో ప్రేమతో పిల్లల్ని పెంచుతుండగా ఆ పిల్లలు ఏదో ఒక విధంగా తల్లిదండ్రుల్ని దేవుని దగ్గర నడిపిస్తున్నారు. Our children are so close to our heart that if we see them suffer in sickness or observe their pains, our sympathetic hearts are moved with grief and we cry unto the Lord. మనము పిల్లల్ని ఎంతో బాగా ప్రేమిస్తుంటాం కదండి. ఆ పిల్లలు అనారోగ్యతకు గురైనప్పుడు వారిని చూసి మనం బాధ చెంది కన్నీళ్లు దేవుని తట్టు చూసి కన్నీళ్లు విడుస్తూ ఉంటాం. We cry, "Oh God, spare my child. Lord, have mercy upon my little one." దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాం, ప్రభువా నా కుమారుని కనికరించు, వాని స్వస్థపరచు అని కోరుతూ ఉంటాం. Do you remember a verse in the Bible? A little child shall lead them. చిన్న పిల్లవాడు మరి వాళ్ళని నడిపిస్తున్నాడు. It was so with this man. అదే ఇక్కడ జరుగుతున్నదండి. He was brought to Jesus by anxiety about his son. తన కుమారుడు బలహీనతగా ఉన్నబట్టి ఆ అనారోగ్యత అనేది యేసయ్య దగ్గరకు ఇతన్ని నడిపించి ఉన్నదండి. It may be that at this moment I am speaking to certain persons who are not converted, but they are listening now because they are in great sorrow. ఇప్పుడు కూడా ఈ వర్తమానాన్ని వింటున్న మీలో కొంతమంది రక్షణ పొందకుండా ఉండి ఉండొచ్చు, కానీ మీలో ఏదో ఒక దుఃఖము విచారము అనేది ఉంటూ ఉంటుంది. Possibly a dear little one is suffering from some sickness. ఒకవేళ మీకు ప్రియమైన వారు కొన్ని అనారోగ్యతలకు కూడా గురై ఉండవచ్చు. And their hearts are crying to God that if possible the precious life may be spared. వారు మరి దేవుని తట్టు చూసి సాధ్యమైతే ప్రభువా నన్ను ఇందులో తప్పించు అని కూడా వారు మొరపెడుతుండవచ్చు. And it is our prayer అది మనకు ప్రార్థనగా ఉంటుంది. that our Lord will make our troubles a means of grace. దేవుడు మన యొక్క సమస్యలను ఆయన కృప చేత తొలగిస్తూ ఉన్నాడండి. In this passage we see that in this nobleman's experience, trial was the occasion or the introduction to the work of divine grace. దైవికమైనటువంటి కృప క్రియ చేయుట కొరకే ఈ ప్రధాని దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉన్నాడు. That's the first thing I would like us to observe. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మొదటి విషయం అండి ఇది. Next we will proceed to look upon the faith which was born in this nobleman's heart. ఈ ప్రధాని యొక్క హృదయములో కలిగినటువంటి విశ్వాసము ఏంటి అనేది కూడా మనం గమనించబోతున్నాం. First we see the spark of faith in this nobleman's heart. ఈ ప్రధాని యొక్క హృదయములో కలిగినటువంటి విశ్వాసం అనే ఆ యొక్క నుప్పురవ్వ ఏంటో గమనించుదాం. Faith of this nobleman rested at the beginning entirely upon the report of others. ఈ యొక్క ప్రధాని ఇతరులు చెప్పే సమాచారములనే వింటూ తన జీవితంలో అలాగే విశ్రాంతి పొందుతూ వచ్చినవాడండి. He didn't know Jesus. అతనికి యేసయ్య అంటే ఎవరో తెలియదు. He only heard from others. ఇతరుల దగ్గర నుంచి విన్నాడంతే. In the town where he lived, it was a common talk that there had appeared a great prophet who was working great miracles. ఒక గొప్ప ప్రవక్త గొప్ప మహత్యాలను చేస్తున్నాడనే విషయాన్ని మటుకు ఇతను విన్నాడండి. He himself had never seen Jesus.
అతడు ఏనాడు కూడా యేసయ్యను చూడలేదు. He had never heard him speak. ఏనాడు కూడా ఆయనతో మాట్లాడలేదు. But he believed the report of others. కానీ ఇతరులు చెప్పిన విషయాలను మటుకు నమ్ముతూ వచ్చాడండి. He was right in believing the report, for they were trustworthy persons. ఇతరులు చెప్పిన విషయాన్ని బట్టి వారందరూ నమ్మదగిన వారే అని నమ్ముతూ వచ్చాడు. And this is the early stage of faith. ఇది విశ్వాసం యొక్క ప్రారంభ కాలము. Many people are in the early stages of faith. చాలా మంది విశ్వాసములో ప్రారంభ కాలములో ఉంటూ ఉంటారండి. They have heard friends say that the Lord Jesus receives sinners, that he puts away sin, that he calms the conscience, that he changes the nature, that he hears our prayers. యేసయ్య మన యొక్క ప్రార్థనలు వింటున్నాడు, మన యొక్క తలంపుల్లో అదుపులను తీసుకొస్తున్నాడు, మనలోకి రక్షణ కలిగిస్తున్నాడు అని అనేకులు చెప్పడం మీరు వినుంటారు. That he sustains his people under trouble. సమస్యల్లో ఉన్నవారిని యేసయ్య విడిపిస్తూ ఉన్నాడు అనేదిగా వినుంటారు. These things they have heard from persons of good reputation. ఇవన్నీ కూడా మంచి నమ్మకము కలిగినటువంటి వ్యక్తులు చెప్తుండగా వీరు వినుంటారు. They have heard these things from people whom they respect, and therefore they believe them. వారు ఎవరినైతే నమ్ముతున్నారో గౌరవిస్తున్నారో వారు చెప్పగా వీరు విన్నారు కాబట్టి ఆ విషయాలన్నింటినీ వీరు నమ్ముతూ వచ్చారు. So faith often begins in that way. కావున విశ్వాసం అనేది అలాగే ప్రారంభమవుతూ ఉంటుంది. Men believe the report which is brought to them by well-known persons who have experienced the power of divine grace. దైవికమైనటువంటి కృపను కొంతమంది పురుషులు ఇలాగ విశ్వసించి దాన్ని నమ్ముతూ ఉంటుంటారు. In future time, they will come to believe because of having heard and seen and tasted and handled. భవిష్యత్ కాలంలో వారు దాన్ని చూసి దాన్ని అనుభవించి దాన్ని రుచి చూసి కొనసాగుతూ ఉంటారండి. Seen, tasted, handled for themselves. వారికి వారే వాటిని చూచి రుచి చూసి అనుభవిస్తూ ఉంటారు. But the beginning is believing from the report that they heard. కానీ ప్రారంభంలో అయితే ఇతరులు చెప్పిన విషయాల్ని వింటూ ఉంటారండి. But the beginning is good. కానీ ప్రారంభము మంచిది. This faith which comes of a report by others is a spark of a true fire. ఇది ఇతరుల దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ విషయమే నిజమైన విశ్వాసమునకు ఒక ప్రారంభపు అగ్ని లాగుంటుంది. Something interesting about this faith, ఈ యొక్క విశ్వాసముల గురించి ఒక ముఖ్యమైన విషయం ఉన్నదండి. that has come to him from hearing the reports. ఇతని దగ్గరికి మరి అనేకులు వచ్చి విషయాల్ని చెబుతూ ఉన్నారు. This faith was such a little faith that it only concerned the healing of the sick child. బలహీనతతో ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డను స్వస్థపరచగలుగుతాడు అనే విషయమే ఈ విషయం. The noble man did not know that he needed healing in his own heart. ఈ యొక్క ప్రధానికి తన హృదయములోనే స్వస్థత అవసరమవుతుందనేది తనకు తెలియలేదండి. He did not perceive his own ignorance of Jesus. యేసయ్యను తాను మరి నిర్లక్ష్యపరిచుంచాడు అనేది కూడా తెలుసుకోలేదు. He did not perceive his own blindness to the Messiah. మెస్సియాను గురించినటువంటి ఒక గుడ్డితనము తనలో ఉన్నదనేది తెలుసుకోలేదు. He did not perhaps know that he needed to be born again. తాను మరలా జన్మించాలి అనేది కూడా తాను తెలుసుకోలేదండి. He had little knowledge of the Savior's spiritual power, and thus his faith had a very narrow range. తన యొక్క విశ్వాసం అనేది మరి ఇరుకైన ద్వారములో వెళ్ళేదిలాగున్నది. ఆ రక్షకుని గురించి తనకు అంతమటికే తెలుసున్నదండి. What he did believe was that the Lord Jesus, if he would come to his house, could prevent his child from dying of the fever. తాను ఏది విశ్వసించాడంటే ఆ యేసయ్య కానీ తన ఇంటికి వచ్చినట్లయితే తన కుమారుని స్వస్థపరచగలుగుతాడు అనేది విశ్వసించాడు. He had reached as far as that. అంత మట్టుకు తను తన జీవితంలో ప్రయాణించగలిగాడు. And such faith as he had, he turned to practical use at once. ఆ యొక్క విశ్వాసమును తాను కలిగి ఉండి
ఆ విశ్వాసమును క్రియల్లోనికి తీసుకురావడానికి ఒకసారి ప్రయత్నం He చేస్తాడు. traveled some 25 or to 30 miles to meet Jesus. దగ్గర దగ్గర 25-30 మైళ్ళు దూరము తాను ప్రయాణించి యేసయ్యను చూడటానికి వచ్చాడండి. And friends, some of you do not as yet know how great the Lord Jesus is. చూడండి ప్రియులారా, మరి యేసయ్య ఎంత గొప్పవాడు అనేది మీలో కొంతమందికి తెలియకపోవచ్చు. Some of you do not know as yet what wonderful things He does for those who put their trust in Him. ఆయనందు నమ్మకం ఉంచిన వారికి ఆయన ఎంత గొప్ప కార్యములు చేస్తున్నాడో మీలో కొందరికి తెలియకపోయి ఉండవచ్చు. But if you are saying, surely He could help me this evening in my present trial and deliver me out of my present difficulty, so far, so good. కానీ ఈ సాయంకాల సమయమున దేవుడు నన్ను విడిపించగలుగుతాడు, దేవుడు నన్ను స్వస్థపరచగలుగుతాడు అని మీరు చెప్పగలిగినట్లయితే అది చాలా మంచి విషయం అండి. Use what faith you have. మీకు ఏ విశ్వాసం ఉన్నదో ఆ విశ్వాసం మీరు ఉపయోగించండి. Bring before the Lord the problem that you are facing now. మీరు ఇప్పుడు ఏ ఒక్క సమస్యను ఎదుర్కొంటున్నారో దానిని యేసయ్య దగ్గర తీసుకురండి. If you cannot come to Him for spiritual things, మీరు ఆత్మీయ కార్యముల కొరకు ఆయన దగ్గరకు రాలేదనుకోండి, you may for the present begin with the sorrows and trials of the day-to-day life. మీరు అనుదినపు ఆ యొక్క దుఃఖము విచారం అనే వాటిలో ప్రయాణిస్తూ ఉంటారు. If you cannot come to Him for an eternal blessing, మీరు నిత్య ఆశీర్వాదము కొరకు ఆయన దగ్గరకు రాలేదనుకోండి, you may come to Him for a temporary favor and He is ready to hear your petition. మీరు తాత్కాలికమైనటువంటి ఆ విన్నపములు సరిచేయబడ్డ కొరకు యేసయ్య ఎదురుకు వస్తారు. యేసయ్య ఆ విషయాలు వింటుంటాడు. The Word of God says that He hears the young ravens when they cry. దేవుని వాక్యం చెప్తుంది, మరి ఆ కాకి పిల్లలు మొర్ర పెడితే యేసయ్య దాని స్వరం వింటున్నాడంట. We are sure they do not pray spiritual prayers, the ravens. ఆ యొక్క ఆకాశ పక్షులు మరి ఆత్మీయ ప్రార్థనలు ప్రార్థించట్లేదు. All that ravens can ask for will be for worms and flies, and yet God hears them and He feeds them. ఆ పక్షులు మరి పురుగుల కొరకు ఆకుల కొరకే కేక పెడుతూ ఉంటాయి, కానీ యేసయ్య వాటి స్వరమును కూడా విని వాటిని పోషిస్తున్నాడంట. Therefore, you may only pray at this time for a very common mercy. కావున మీలో కొంతమంది సహజమైన కృప కొరకు మీరు ప్రార్థిస్తూ ఉండవచ్చు. And yet, you may pray with confidence. కానీ మీరు నిరీక్షణతో మీరు ప్రార్థించవచ్చు. You may pray with confidence if you have any faith in the gracious Lord. కృప కలిగినటువంటి దేవుని యందు మీకున్నటువంటి విశ్వాసమును బట్టి మీరు ప్రార్థించవచ్చు. The nobleman's faith was so feeble, it was very weak, that he limited the power of Jesus to his local presence. ఈ ప్రధాని యొక్క విశ్వాసము చూస్తే యేసయ్య యొక్క మహత్యమును తనకెంత అధికారం ఉన్నదో దాన్ని బట్టే లెక్కిస్తూ ఉన్నాడండి, తక్కువగా లెక్కిస్తున్నాడు. And therefore his request was, Sir, come down before my child dies. కావున తను ఏమడుగుతున్నాడంటే, అయ్యా దిగిరమ్ము, నా కుమారుడు మరణించక ముందు దిగిరమ్ము అంటున్నాడు. He thought that if he could only convince the Lord to enter the room where the sick child lay, the child would be healed. అతడు ఏమనంటే ఆయన వచ్చి తన కుమారుడు పడుకున్న ఆ చోటుకి వస్తే అప్పుడు కుమారుడు స్వస్థపరచబడతాడు అనుకుంటున్నాడు. He had no idea that the word of the Lord could operate even when far away from his presence. తాను ఉన్న చోట్లో నుంచి యేసయ్య ఎంతో దూరంలో ఉన్నా కానీ ఆయన యొక్క మాట క్రియ చేస్తుందనేది తను తెలుసుకోలేదండి. He didn't have that much faith. అంత విశ్వాసము తనలో లేదు. Still, it was better to have that limited faith than to have no faith at all. విశ్వాసమే లేకుండా ఉండటము కంటే క్రొద్ది విశ్వాసము కలిగి ఉంటా అక్కడ మేలుకరంగానే ఉంటుంది కదండి. Now, there are those listening to this sermon, I am sure, those who are children of God. ఈ యొక్క వర్తమానను వినేవారు కొంతమంది మీరు దేవుని పిల్లలుగా ఉండవచ్చు. Those who believe in the Lord Jesus Christ. కొంతమంది యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగిన వారుగా ఉండవచ్చు. And you children of God, when you get to limiting the God's power, the Almighty God's power, ప్రియులారా, మీరు దేవుని యొక్క మహిమను కొద్దిగా మీరు ఎంచుతూ ఉన్నారంటే,
when you get to limiting the power of God, you are guilty of a serious sin. మీరు దేవుని మహిమను కొద్దిగా ఎంచుతూ తక్కువ అంచనా వేస్తున్నారంటే మీరు భయంకరమైన పాపములకు గురవుతున్నారని అర్థం. But if those who are not saved, who do not know the Lord, those who are seeking the living God through ignorance, through weakness of faith, when they are found limiting Him, it is far more excusable in them. ఇంకా కొంతమంది అయితే మరి దేవుని యందు విశ్వాసము లేనివారు దేవుని మహిమను తక్కువగా అంచనా వేస్తున్నారంటే అక్కడ వారు మరి తప్పించబడే అవకాశం అనేది ఉంటున్నది. The Lord Jesus treats them graciously. He removes their weakness of faith by a gentle rebuke. దేవుడు వారిని గద్దించటము ద్వారా వారిలో ఉన్నటువంటి ఆ విశ్వాసపు కొరతను ఆయన తీసివేస్తూ ఉన్నాడండి. So it's not the same thing for a beginner to be weak of faith as for those who have enjoyed long experience of God's goodness. కావున దేవుని యొక్క మేళ్లను ఇప్పుడే కొద్దిగా అనుభవించే వారికి దీర్ఘకాలము నుంచి దేవుని మేలు అనుభవిస్తూ ఉండేవారికి చాలా వ్యత్యాసం ఉందండి. Those of us who have experienced God's love, if we fall into mistrust of Him, it's a serious sin. దేవుని యొక్క మేలుని అనుభవిస్తూ మరి ఆయన యొక్క మహిమను తక్కువ అంచనా వేసినట్లయితే అది భయంకరమైన పాపం. But this man was not among the people of God. కానీ ఇతనైతే దేవుని జనుల్లో నుంచి వచ్చిన వ్యక్తి కాదు. Even though his faith is so weak, God looks at him in mercy. ఇతను మరి పాపములో ఉన్నా కానీ దేవుని కనికరముతో దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. Those of us who have experienced God's love, we need to be witnesses for His power to heal, to save. దేవుని యొక్క మహిమను ఎంతమంది అయితే అనుభవిస్తున్నారో వారందరూ కూడా రక్షింపబడుట కొరకు దేవుని యందు విశ్వాసమును కొనసాగిస్తూ ఉండాలండి. Our Lord Jesus Christ deserves the largest faith from each one of us. మనందరి దగ్గర నుంచి ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప విశ్వాసాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. We should not grieve Him by mistrust of His ability. ఆయన యొక్క తాళంతుల్ని అణిచివేసే వారముగా మనం ఉండకూడదు. We must give Him what faith we have and we must ask for more faith. మనము మన దగ్గర ఎంత విశ్వాసం ఉన్నదో అది ఆయన తట్టు కనిపరచాలి. ఇంకా ఎక్కువ విశ్వాసము కొరకు మనం కోరుకోవాలి. So his faith in the Lord Jesus Christ, though it was only a spark, yet that faith influenced this nobleman. ఇతనుకున్న విశ్వాసము మరి చిన్న నుప్పు రవ్వలాగా ఉన్నా కానీ ఆ నుప్పు రవ్వనే ఇతనిలోని విశ్వాసమును క్రియ చేపించింది. That little faith that he had led this nobleman to take a considerable journey to meet our Lord. ఈ యొక్క ప్రధానిలో ఉన్నటువంటి ఈ చిన్న విశ్వాసము అనేది గొప్ప దేవుడైన ఆయన తట్టు ప్రయాణింపజేస్తున్నది. He traveled some 25 or 30 miles that he might request Jesus to heal his son. తన కుమారుని స్వస్థపరచమని కోరమని చెప్పి యేసును అడుగుట కొరకు 25-30 మైళ్ళ దూరము తను ప్రయాణించి And వెళ్ళాడు. he went personally. తాను వ్యక్తిగతంగా వెళ్ళాడు. This is the more remarkable because he was a man of rank and position. ఇతడు గొప్ప అధికారములో మంచి స్థానములో ఉన్నటువంటి ఒక వ్యక్తి అండి. Now, noblemen in great position, they do not as a rule think of taking journeys themselves while they have so many servants at their disposal. ఈ ప్రధాని దగ్గర అనేక మంది పనివారు ఉంటూ ఉండగా మరి ఆయన ప్రయాణించి వెళ్ళవలసిన అవసరం అంటూ ఉండేది కాదండి. But this nobleman came himself to Christ. కానీ ఈ ప్రధాని అయితే తానే యేసు దగ్గరికి వస్తున్నాడు. Personally pleaded with him that he would come and heal his son. వ్యక్తిగతంగా యేసు దగ్గరికి వచ్చి ఆయన తన కుమారుని స్వస్థపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. If your faith is weak in some respects, మీ యొక్క విశ్వాసము కానీ కొన్ని సమయాల్లో బలహీనతగా ఉన్నట్లయితే and yet strong enough to drive you personally to Christ, మిమ్మల్ని వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి నడిపించేదిగా ఉన్నట్లయితే personally to pray to him,
దేవుని దగ్గర మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాలని అనిపిస్తే then it is an acceptable faith. అది అంగీకరించదగినటువంటి If విశ్వాసం. it leads you to plead with Christ to have mercy upon you, it is the faith which saves the soul. దేవుని దగ్గరకు వెళ్ళి మరి ప్రార్థించేలాగా మనం ప్రేరేపిస్తుందంటే అది మిమ్మల్ని రక్షించేటటువంటి ఒక విశ్వాసం. It may be little as a grain of mustard seed, but it can move mountains. ఇది ఒక చిన్న ఆవగింజలాగా ఉన్నా కానీ అది పర్వతములనే పెళ్లగింపజేసినటువంటి ఒక విశ్వాసం అండి. Are you beginning to pray at this time because of some trouble, some sorrow? మీ జీవితంలో కొన్ని దుఃఖము విచారం నిమిత్తము మీరు ప్రార్థించడం ప్రారంభించగలుగుతున్నారా? In the silence of your heart, are you crying, "Oh God, save me today"? మీ యొక్క హృదయంలో ఒక నెమ్మది కలిగి ప్రభువా నన్ను రక్షించు నాయనా అని ప్రార్థించడం మీరు మొదలుపెడుతున్నారా? If your faith brings you to prayer, మీ యొక్క విశ్వాసము మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపిస్తుందనంటే it is the acknowledged token of grace, for true-born faith always cries. క్రీస్తు నిమిత్తము కలిగే నిజమైనటువంటి ఆ విశ్వాసములోనికి మీరు నడిపించబడుతున్నారని అర్థం. If your faith helps you to lay hold of Jesus with a firm grip, మీ యొక్క విశ్వాసము మరి యేసయ్యను గట్టిగా పట్టుకునేలాగా చేస్తున్నదంటే saying, "I will not let you go except you bless me," మీరు నన్ను ఆశీర్వదించకపోతే నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని చెప్పేలాగా మీరు ఉన్నారనుకోండి. it may be little faith, but it is true faith. అది క్రొద్ది విశ్వాసమైనా కానీ నిజమైన విశ్వాసముగా ఉంటున్నది. It is worked in your soul by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ చేత మీ యొక్క ఆత్మలో అది క్రియ చేస్తున్నది. Such faith will bring a blessing with it. అటువంటి విశ్వాసము మీలో ఆశీర్వాదమును You తీసుకొస్తుంది. shall be saved by this faith. మీరు ఈ విశ్వాసము నిమిత్తము రక్షింపబడి ఉండవచ్చు. You shall be saved to our Lord's glory and to your own comfort. దేవుని యొక్క మహిమ కొరకు మీ మేలు కొరకు అది అలాగ జరుగుతుంది. Also observe that this man's faith taught him how to pray in the right style. చూడండి, ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసము సరైన విధంగా ఎలాగ ప్రార్థించాలి అనేది చెప్పించింది. You notice how the argument he used. అతడు వివాదించుట ఆ వివాదమును గమనించండి. He pleaded with Jesus that he would come down and heal his son, for he was at the point of death. తన కుమారుడు మరి మరణ పడకలో ఉన్నాడు అని చెప్పి యేసయ్య దగ్గరకు వచ్చి మరి విన్నపిస్తూ బ్రతిమలాడుతున్నాడు. He appealed to no merit. అతడు మరి ఏ ఒక మేలు కూడా ఇస్తానని చెప్పలేదు. But he pleaded the sadness of the case. కానీ ఆ ఒక అనారోగ్య స్థితి యొక్క దుఃఖమును కనుపరుస్తున్నాడు. He did not plead that the boy was of noble birth, so come. ఆ కుమారుడు మరి చాలా గొప్ప స్థానంలో జన్మించిన వాడని చెప్పలేదు. That would have been very bad pleading with Jesus. యేసయ్య దగ్గర అలా చెప్పుంటే అది చాలా దుఃఖకరమైన విషయంగా ఉంటుంది. He did not plead that he was a lovely child. అతడు తనకు చాలా ప్రియమైన కుమారుడని చెప్పలేదు. That would have been a miserable argument. అది కూడా తప్పైనటువంటి ఒక వివాదంగా ఉంటుంది. But he pleaded that he was at the point of death. అతడు మరణ పడకలో ఉన్నాడు అనేది అక్కడ మొరపెడుతున్నాడు. His extreme situation was his reason for urgency. ఆ యొక్క మరి తీవ్రత అనేది అక్కడ ప్రాముఖ్యతను కలిగిస్తుంది అనేది చూపిస్తున్నాడు. The child was at the death's door, therefore his father begs the mercy's door may open. ఆ యొక్క కుమారుడు మరణపు ద్వారము దగ్గర ఉన్నాడు కాబట్టి తండ్రి ఇప్పుడు వచ్చి కృప కొరకు దేవుని ద్వారం దగ్గర మొరపెడుతున్నాడు. When the Holy Spirit teaches you by his grace to pray in the right manner, you will appeal to those facts which reveal your own danger. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపించి మిమ్మల్ని యథార్థంగా ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మీలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రమాదకరమైన విషయాలు ఏవో అవన్నీ చెబుతూ ఉంటారు. When the Holy Spirit leads you to pray, you will pray in the right manner. You will appeal to your own distress. పరిశుద్ధాత్మల్ని ప్రార్థించమని చెప్పినప్పుడు మీలో ఉన్నటువంటి ఆ యొక్క లోటు ఏదో మీరు దాన్ని తెలియపరుస్తూ ఉంటారు.
You will not in prayer mention facts, those which would make you appear rich and righteous. మీరు ప్రార్థనలోకి వచ్చి ఏ విషయాలు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసినాయో ఆ విషయాలు చెప్తూ ఉంటారండి. You remember how King David prayed? దావీదు రాజు ఎలా ప్రార్థన చేశాడో మీకు తెలుసు Said, కదా. Lord, he said, pardon my iniquity, for it is great. ప్రభువా, నా యొక్క దోషము భయంకరమైనది, నా అతిక్రమలు క్షమించని అడిగాడు. That is evangelical praying. అదే సువార్తపరమైనటువంటి ప్రార్థన. Most men would have said, Lord, pardon my iniquity, for it was excusable, and I am not so bad as other men are. చాలామంది ఇలా ప్రార్థన చేస్తుంటాడు, నేను ఇతరుల వలె అంత గొప్ప భయంకరుని కాదు, నాకు క్షమించు అని ఉంటారు. King David knew better. కానీ దావీదు రాజుకైతే చాలా మంచిగా He తెలుసు. said, pardon my iniquity, for it is great. ఆయన చెప్తున్నాడు, నా అతిక్రమలను నాకు క్షమించు, అవి చాలా భయంకరమైనవి అంటున్నాడు. So plead with God. కావున దేవుని దగ్గర మొరపెట్టండి. Confess the greatness of your necessity, మీ యొక్క ప్రాముఖ్యత ఏంటో దేవుని దగ్గర మొరపెట్టండి. the terribleness of your need. మీ అవసరత యొక్క తీవ్రత ఏంటో చెప్పండి. Say that you are at the point of death. చెప్పండి, మీరు ఆ మరణపు ద్వారము దగ్గరికి వచ్చున్నారని చెప్పండి. Say that the matter about which you plead is a matter of life and death. మీరు దేవుని దగ్గర విన్నపించే ఆ విషయం యొక్క తీవ్రత అనేది మరణమా జీవమా అనే స్థితిలో ఉందని చెప్పండి. This will be an argument calculated to move the heart of the merciful Lord. కనికరము కలిగినటువంటి దేవుని యొక్క హృదయాన్ని కదిలించేలాంటి ఒక విషయమే ఈ విషయం అండి. We cannot ask the Lord to bless us because of any merit we have. మనం చేసిన ఏదో మేలు నిమిత్తము మనల్ని ఆశీర్వదించమని దేవుని దగ్గర మనం కోరుకోలేమండి. We have no trace of any such thing. మనం అటువంటి విషయాలు ఏవి కూడా మనలో మనం కనుగొనలేం. But we will be wise to plead our necessities. కానీ మన యొక్క అవసరతలు ఏంటో వాటిని బట్టి దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాం. Not only that, this man's faith, nobleman's faith, was true as far as it went. చూడండి, ఈ యొక్క ప్రధాని యొక్క విశ్వాసము, తన అవసరత అనేది మరి ఎంత మటుకు వెళ్ళాలో అంత మటుకు వెళ్ళాడు. He stood before the Savior. He was resolved not to go away from him. ఇతడు ఆ రక్షకుని దగ్గరికి వెళ్ళాడు. మరి అతడు ఆయన మేలు చేసే దాన్ని పొందుకోకుండా ఆయన దగ్గర నుంచి తొలగిపోలేదండి. His only hope for his child's life was in this great prophet of Nazareth. ఈ నజరేయుడైనటువంటి ఈయన ఈ గొప్ప ప్రవక్త దగ్గర నుంచి తన కుమారునికి స్వస్థతను పొందుకోవాలి అంతే. Therefore, he did not intend to leave him till his request was granted. కావున తను విన్నపించిన ఆ విన్నపము నెరవేర్చబడే వరకు ఆయన్ను పోనివ్వలేదండి. And his faith was true as far as it went. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడు కదా, ఆయన విశ్వాసము కూడా నిజమైన విశ్వాసమే. But it was probably hindered by a desire for signs and wonders. కానీ ఈయన విన్నదంటే ఏంటి? సూచక క్రియలు మహత్కార్యముల గురించి విని ఉన్నాడు. So our Lord therefore gently rebuked him, saying, except you see signs and wonders, you will not believe. కావున ఇప్పుడు యేసయ్య అతన్ని గద్దించి, నీవు సూచక క్రియల్ని మహత్కార్యములుగాని చూడకుంటే నీవు నమ్మవు అని అంటున్నాడు. This man answered our Lord by still greater appeal. ఇప్పుడు మరి ఆ ప్రభువుకి ఇతను జవాబు చెబుతున్నాడు. His son was about to die. కుమారుడు మరి చావనై ఉన్నాడు. He would not go away. మీరు వెళ్ళటానికి వీలు లేదయ్యా. Friends, may we have such faith in Christ that though he should rebuke us, we will not leave him. ఆయన మనలను గద్దించినా కానీ మనము ఆయనను విడిచిపెట్టకూడదండి. Jesus is our only hope. యేసయ్యనే మనకు నిరీక్షణ. Therefore, we do not turn away from him. కావునే ఆయన దగ్గర నుంచి మనము తిరిగిపోవటం లేదు. And then see how passionately this man pleaded. పిమ్మట ఈయన ఎంత నమ్మకంతో మొరపెడుతున్నాడో గమనించండి. He cried, Sir, come down before my child die. అడుగుతున్నాడు, యేసయ్యా, నా కుమారుడు చనిపోక ముందే నువ్వు వచ్చి స్వస్థపరచు అంటున్నాడు.
something like, Lord, don't question me just now about my faith. ప్రభువా నా విశ్వాసముల గురించి ప్రశ్నించవద్దు అని అంటుంటారు. Lord, I pray you do not think of me at all, ప్రభువా నన్ను గురించి నీవు ఆలోచించొద్దు నాయనా అంటుంటారు. but heal my dear child, కానీ నా కుమారుని స్వస్థపరచు, or he will be dead. లేకపోతే అతడు చనిపోతాడు. He was at the point of death when I left him. నేను వాడిని విడిచిపెట్టి వచ్చినప్పుడు అతడు చావడానికి సిద్ధంగా You ఉన్నాడు. hasten down and save him. ఇప్పుడు దిగివచ్చి వాడిని స్వస్థపరచు. And see, observe how intense, how eager was his request. అతడు విన్నపించిన ఆ విన్నపంలో ఎంత ఆసక్తి ఉన్నదో గమనించారా? And Jesus said to him, go your way, your son lives. యేసయ్య అంటున్నాడు, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడు అంటున్నాడు. And the man truly believed and went his way. ఆ మనుషుడు మరి పూర్తిగా నమ్మి వెళ్ళిపోయాడండి. So we can see that the next thing this man did to prove his sincerity of his faith, was that he at once obeyed Christ. క్రీస్తునకు తాను విధేయుడయ్యి మరి తన విశ్వాసమును బట్టి తను అలాగా నడిచాడు. Jesus said to him, go your way, that is, go home, your son lives. యేసయ్య చెప్పాడు, నీ కుమారుడు బ్రతికున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. If the man had not believed the word, he would have lingered there. ఆ మాటను కానీ ఈ ప్రధాని నమ్మకపోయి ఉంటే అక్కడే యేసయ్య దగ్గర మరి ఇంకా మొరపెడుతూ ఉంటాడు. If he had not believed his word, he would have kept on pleading. ఆ మాటను కానీ నమ్మకపోయి ఉంటే ఇంకా ఆయన దగ్గర మొరపెడుతూనే ఉంటాడు. He would have been looking for favorable signs. ఏదో కొన్ని సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. But as he has believed, he is satisfied with the word of the Lord and goes his way without another word. Your son lives was the word, and that was enough for him. నీ కుమారుడు బ్రతికున్నాడని యేసయ్య ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట చాలు, అంతే. ఆ మాటను తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడండి. He tells me to believe him, and I believe him. యేసయ్య నాతో చెప్పాడు కాబట్టి నేను దాన్ని నమ్ముతున్నానని చెప్పి వెళ్ళాడు. He says, he that believes on me has everlasting life, and I do believe in him. ఆయన ఏం చెప్తున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచిన వానికి నిత్య జీవమున్నది, నేను కూడా వానిందు విశ్వాసం ఉంచుతున్నాను అన్నాడు. I may not feel any peculiar emotion, నేను ఏదో ఒక గొప్ప ఉద్రేకతను బట్టి నేను నమ్మట్లేదు. as a believer in Christ, I have eternal life. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నాకు నిత్య జీవం ఉన్నది. Whether I see my salvation or not, I am saved. నేను మరి నా రక్షణను చూసానో లేదో కానీ నేను రక్షింపబడి ఉన్నాను. The word says, look unto me and be you saved, all you ends of the earth. వాక్యం ఏం చెప్తుందంటే, మరి ఈ యుగ సమాప్తి వరకు ఉన్న ప్రతి ఒక్కరూ మీరు గమనించండి, మీరు రక్షింపబడి ఉన్నారని చెప్తుంది. We should be able to say, Lord, I have looked and I am saved. మీరు ప్రభువా నన్ను చూడండి నైనా, నేను రక్షింపబడి ఉన్నానని చెప్పేలా ఉండాలి. My reason for believing it, it is that you have said it. నేను దాన్ని ఎందుకొరకు నమ్ముతున్నానంటే మీరు చెప్పి ఉన్నారు కాబట్టి నేను నమ్ముతున్నానని చెప్పాలి. This noble man believes not upon mere report, but upon the word of Jesus. ఈ యొక్క ప్రధాని ఏదో ఒక విషయం చెప్పబడినందువల్ల నమ్మలేదు, యేసయ్య చెప్పిన మాటను బట్టి నమ్ముతూ ఉన్నాడు. He does not wait for a sign anymore. ఇంకా ఏదో ఒక ఆనవాలు కనిపిస్తుందని ఎదురు చూడలేదు. He hears the word, and on that word he hangs his confidence. తను మాటను వింటున్నాడు, విన్న మాట మీద నమ్మకం ఉంచాడు. Jesus said, your son lives, go your way, and he goes his way. యేసయ్య చెప్పాడు, నీ కుమారుడు బ్రతికున్నాడు, వెళ్ళు అన్నాడు, అలాగే వెళ్ళాడు. When he returns home, he saw his servants. అతడు ఇంటికి తిరిగి వెళుతుండగా అతని దాసుల్ని చూస్తున్నాడు. And they tell him that the son he lives, he is well. ఆ దాసులు చెప్పారు, ఆ కుమారుడు బ్రతికున్నాడు, బాగున్నాడని. He asked them when the child began to improve. ఇప్పుడు ఇతడు అడుగుతున్నాడు, ఏ గంటకు ఆ కుమారుడు బాగుపడ్డాడని. He was overjoyed when they virtually said the fever left him all at once. వాని యొక్క జ్వరము 1 గంటకు వాడిని విడిచిపెట్టింది అన్న వెంటనే ఇతనిలో గొప్ప సంతోషం కలుగుతుందండి. And he asked them the time. At the 7th hour, they say he recovered. వారు మరి ఆ యొక్క 7వ గంట స్వస్థపరచబడ్డాడు అని చెప్పినప్పుడు ఇతనిలో సంతోషం కలిగింది. When you read, you may observe that he expected
a gradual restoration. చూడండి, ఇతడైతే ఏదో కొద్ది కొద్దిగా సర్వ్ అవుతుందని అనుకుని ఉండవచ్చు. He looked for the ordinary course of nature, సహజంగా జరిగే ఆ యొక్క విధానంలో జరిగి ఉండొచ్చు అని అనుకుండొచ్చు. but here was a miraculous work. కానీ ఇక్కడైతే మహత్యమైన కార్యం జరిగింది. He received far more than he expected. తాను ఎదురు చూసిన దానికంటే గొప్ప కార్యము జరిగిందండి. So as he went home, his servants met him with good news. ఇప్పుడు ఇంటికి వెళుతున్నాడు. అతని దాసులు మంచి వర్తమానం తెలియపరిచారు. He was exceedingly happy when they said, "Your son lives." మీ కుమారుడు బ్రతికున్నాడు అని చెప్పిన వెంటనే తనలో గొప్ప సంతోషం కలిగిందండి. See, there is a difference. The faith of a sinner coming to Christ is one thing. ఒక పాపి యొక్క విశ్వాసము తనను క్రీస్తు దగ్గరికి తీసుకొస్తుందంటే అదొక విధము. The faith of a man who has come to Christ and has obtained the blessing is another and a stronger matter. ఒక సామాన్య వ్యక్తి యొక్క విశ్వాసము దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆశీర్వాదం కొరకు కోరుకుంటుందంటే అది ఇంకా గొప్ప విషయం. The first faith, the simpler faith, is that which saves. ఆ మొదటి విశ్వాసము, ఆ చిన్న విశ్వాసము వాళ్ళలో రక్షణ కలిగిస్తుంది. But the other faith is that which brings comfort, it brings joy, it brings strength into the spirit. కానీ తర్వాతి విశ్వాసం అయితే ఆ యొక్క ఆత్మలో వానికి సంతోషమును ఆనందమును కలిగిస్తున్నదండి. So this man was so happy. కావున ఈ వ్యక్తి చాలా సంతోషపడుతున్నాడు. He says, "My prayer is heard." ఇతను అంటున్నాడు, నా ప్రార్థన వినపడింది. And then he spoke to the servants. పిమ్మట పనివారితో మాట్లాడుతున్నాడు. And after inquiry, his faith was sustained by each detail. ఇప్పుడు ఆ యొక్క ఇతని యొక్క విశ్వాసము మరి అక్కడ చాలా వివరణ చెప్పడం గమనిస్తున్నాడు. So he says, "Tell me all about it, how he was recovered." మరి అతడు ఎలాగ స్వస్థపరచబడ్డాడో చెప్పండి అని అడుగుతున్నాడు. When was it? అది ఎప్పుడు జరిగింది? When they replied, "At the 7th hour the fever left him," 7వ గంట వాని యొక్క జ్వరం వాని విడిచిందని చెప్తుండగా he remembered that at that very moment, when over there above the hills of Cana, the Lord Jesus Christ has said, "Go your way, your son lives." దాన్ని విన్నప్పుడు మరి ఇతనికి గుర్తొస్తుంది, ఆ 1 గంటకు యేసయ్య వీడిని చూసి నీ కుమారుని జ్వరము విడిచిపెట్టింది, నువ్వు వెళ్ళు అని చెప్పింది గుర్తు చేసుకుంటున్నాడు. The more he studied the case, the more wonderful it became. ఈ యొక్క విషయాన్ని ఎంత లోతుగా మనం గమనించామంటే అంత లోతుగా మనకు అర్థమవుతుందండి. The details were remarkably confirmatory. ఈ యొక్క వివరణలో అన్నీ కూడా నిర్ధారణతో కూడినటువంటి విషయాలుగా ఉంటున్నాయి. By that means he rose to a clearer and stronger faith. అంటే ఆయన మరి అంత విశ్వాసములో అంత ఎక్కువగా ఎదిగినట్టు కనిపిస్తుంది. Friends, for many of us who have known Christ for many years, మీలో చాలా మందికి క్రీస్తుని అనేకమైన సంవత్సరములుగా మీరు తెలిసిండొచ్చు. how many such confirmations some of us have had? మనము ఎంతమంది అలాగా ఒప్పుకుంటామో మనం చేసామండి. How many times we have cried to God and God has performed miracles in our lives? ఎన్నిసార్లు మనము దేవుని దగ్గర మొరపెట్టాము, ఎన్నిసార్లు దేవుడు మన జీవితంలో అద్భుతం చేశాడు. So many confirmations. చాలా విషయాలు. How happy we should be. మనం ఎంత సంతోషంగా ఉండాలి కదా. What strong faith we should manifest. మనము ఎంత దీర్ఘ విశ్వాసమును కలిగి ఉండవలసిన వారము. At the same moment that Christ said, "Your son lives," the nobleman's son did live. నీ కుమారుడు స్వస్థపరచబడి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ కుమారుడు స్వస్థపరచబడ్డాడండి. The same word that Jesus used to the father was used by the servants who had been 30 miles away. ఇతడు యేసయ్య దగ్గర ఏ మాట అయితే చెప్పాడో అదే మాటను 30 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి తన దాసులు ఇప్పుడు చెబుతున్నారు. And therefore the father felt that something more than human, something divine had crossed his path. కావున తన మార్గములో దైవికమైనటువంటి ఒక కార్యము, మనుషుల మాటల కంటే మించిన ఒక కార్యం జరిగిందనేది తను తెలుసుకుంటున్నాడు. So he was strengthened in his faith by his experience. తన యొక్క అనుభవం ద్వారా తన విశ్వాసమును బలపరుచుకుంటున్నాడు. After having believed the word of Jesus, యేసయ్య యొక్క మాటను విన్న తర్వాత this good man now sees that word fulfilled. ఇప్పుడు
ఆ మాట నెరవేర్చబడటము తాను గమనిస్తున్నాడు. and he believes in Jesus in the fullest sense. ఇప్పుడు హృదయపూర్వకంగా యేసయ్యనందు విశ్వాసం ఉంచుతున్నాడు. From that day onward, he becomes a disciple of the Lord Jesus. ఆ దినము నుంచి యేసయ్యకు శిష్యుడుగా మారిపోతూ ఉన్నాడు. He follows Jesus not as a healer only, nor as a prophet only, or as a savior only, but as his Lord and as his God. యేసయ్యను ఒక ప్రవక్తగానో దీర్ఘదర్శిగానో స్వస్థపరిచే వానిలాగానో ఆయన వెంబడించలేదు, కానీ తన ప్రభువు అని యేసయ్యను వెంబడిస్తున్నాడు. He follows Jesus as his hope, his trust, his confidence. తన యొక్క నిరీక్షణ, తన యొక్క నమ్మకము, తన యొక్క ప్రధానత్వము అని వెంబడిస్తున్నాడండి. So what follows is so natural. కావున మనం దేన్ని వెంబడిస్తున్నాము అనేది చాలా గమనించవలసింది. His whole family, all family believes. తన కుటుంబం అంతా కూడా విశ్వసించింది. He meets his wife, తన భార్య దర్శించింది, other family members. ఇతర కుటుంబ సభ్యులున్నారు. All are happy and they all believe in Jesus Christ. అందరూ సంతోషంతో ఇప్పుడు యేసయ్యనందు విశ్వాసం ఉంచుతున్నారు. The servants, they believe. దాసులు నమ్మారు. One and all, they believe the Lord Jesus Christ. వారిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా యేసయ్యనందు విశ్వాసం ఉంచారు. Friends, this passage of scriptures illustrates the rise and progress of faith in the heart. ప్రియులారా, మన హృదయంలో ఉన్నటువంటి విశ్వాసము, దాని ఎదుగుదల, దానిని ఈ యొక్క వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. May the Lord bless us that we may experientially follow the faith of this noble man. ఈ ప్రధానుని యొక్క విశ్వాసమును మనము కూడా వెంబడించాలి అనేది మనం ఆలోచించాలండి. Seeking that such faith may have a rise in our hearts. మన హృదయాల్లో కూడా ఇటువంటి విశ్వాసము పెరగాలి అనేది మనం గమనించాలి. May make progress in our spirits. మన యొక్క ఆత్మలో మనం ఎదిగే వారముగా ఉండాలి. May become even stronger in us than it was in this noble man. ఈ యొక్క ప్రధాని కంటే ఇంకా మనము బలమైన వారముగా ఎదుగుతూ ఉండాలండి. The point is not to hear about these things only, ఇక్కడ విషయం ఏంటంటే ఈ విషయాలు మాత్రం మనం గమనించడము కాదు, but to have them repeated in our own lives. మన స్వంత జీవితంలో మరి ఇవి ఇంకా కొనసాగుతూ ఉండాలి. We want to experience this power of Christ to save us. క్రీస్తు యొక్క ఈ మహిమ మనల్ని రక్షించుట కొరకు క్రియ చేసేదిగా ఉంటూ ఉన్నదండి. We want not only to hear about this noble man or anybody else, but to see in our own lives the same work of grace as was produced in them. దేవుని కృప వారి జీవితాల్లో ఎలా క్రియ చేసిందో అలాగనే మన జీవితాల్లో కూడా క్రియ చేస్తూ ఉండాలి. Christ is the same yesterday, today and forever. క్రీస్తు నిన్న నేడు నిరంతరము మారనివాడై ఉన్నాడు. And we need his help as greatly as ever did this noble man. ఈ ప్రధానుని యొక్క జీవితంలో దేవుడు చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా మన జీవితంలో మేలు చేయాలండి. I praise God. I have been blessed enjoying this kind of a blessing. ఇటువంటి ఆశీర్వాదములను నా జీవితంలో నేను అనుభవించి ఉన్నాను. I have cried to God. నేను దేవుని దగ్గర మొరపెట్టాను. Very desperate conditions. చాలా క్లిష్ట పరిస్థితుల్లో I have seen miracles that he performed. దేవుడు చేసిన మహత్యములను నేను చూశాను. If I stand here before you, it is purely a miracle. మీ ఎదుట నేను నిలిచున్నానంటే ఇది పూర్తిగా దేవుని యొక్క మహత్యమే. I can assure you that when you pray, he will hear your prayers. మీరు ప్రార్థిస్తుండగా మీ ప్రార్థనలు కూడా ఆయన వింటాడు అనే నిర్ధారణ నేను No చెప్పగలుగుతాను. matter how weak is your prayer. మీ ప్రార్థన ఎంత బలహీనంగా ఉన్నా కానీ పర్వాలేదు. If your faith is based only on the report that you have heard from others, ఇతరుల దగ్గర నుంచి విన్న విషయాలను బట్టి మీ విశ్వాసం ఉన్నప్పటికీ the Lord will help you grow in your faith. మీ విశ్వాసములో ఎదుగుటకు ప్రభువు మీకు సహాయం You will చేస్తాడు. grow stronger day by day. మీరు దినదినము గొప్పవారు అవుతూ ఉంటారు. Ask the Lord. ప్రభు దగ్గర కోరండి. Take time to pray to him. ఆయన దగ్గర ప్రార్థించుట కొరకు సమయం గడపండి. If you know of the promises that he has given, దేవుడిచ్చిన వాగ్దానములు మీరు ఎరిగినట్లయితే plead with God దేవుని దగ్గర మొరపెట్టండి. with the promises. వాగ్దానములతో దేవుని దగ్గర ప్రార్థించండి. He will hear our prayers. ఆయన మన ప్రార్థనలకు ఇస్తుంటారు. He will give us the
blessing of the abiding presence of the Holy Spirit. పరిశుద్ధాత్మ మనలో నివసించే ఆ ఆశీర్వాదములను దేవుడు కలిగిస్తుంటాడు. You will enjoy heaven on this earth. ఈ భూమి మీద పరలోకమును మీరు You అనుభవించగలుగుతారు. will have the peace that comes from above, పరలోకం నుంచి వచ్చే సమాధానమును మీరు పొందుకొనగలుగుతారు. peace that passeth understanding. మంచి గ్రహింపును కలిగించేటువంటి ఆ He will సమాధానం give you victory over sins. పాపముల మీద మీకు జయమునిచ్చేటువంటి సమాధానం. Since you were slaves to certain sins for many years, you will enjoy victory over those sins. అనేకమైన సంవత్సరములుగా కొన్ని పాపములకు మీరు దాసులు ఉండవచ్చు, కానీ ఇప్పుడైతే మీరు ఆ పాపం మీద జయం పొందిన వారుగా ఉంటూ ఉంటారు. Like this nobleman and the whole house that they became believers, you will be blessed and your whole family will be blessed. ఈ ప్రధాని తన కుటుంబంతా కూడా యేసయ్యను విశ్వసించి రక్షణ పొందినట్లు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా యేసయ్యను విశ్వసించి మీరు కూడా మేలు పొందగలుగుతారండి. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for this the experience of this nobleman. ప్రేమగల తండ్రి, ఈ ప్రధాని యొక్క అనుభవం కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. We thank you for the faith that was born in his heart. ప్రభువా, వాని హృదయములో కలిగినటువంటి ఆ విశ్వాసము కొరకు మీకు స్తోత్రములు నాయనా. We see that his faith was based first in the beginning on the report that he heard about Jesus. యేసయ్యను గురించి చెప్పిన విషయాల్ని తాను విన్నందువలన తనలో విశ్వాసము కలిగింది. May the many people, your children who are listening to this message, ప్రభువా, ఈ వర్తమానమైనటువంటి మీ యొక్క పిల్లలు who hear about the good report of our Savior, మా రక్షణ గురించి మంచి విషయాల్ని వారు వింటూ ఉండగా, report of the message of salvation, రక్షణ గురించినటువంటి విషయాల్ని వారు వింటూ ఉండగా, the power of the cross, సిలువను గురించినటువంటి మహత్యమును వారు వింటూ help ఉండగా, each one of us to experience this wonderful power that comes from above. పరలోకం నుంచి వచ్చే ఈ యొక్క గొప్ప మహత్యమును ప్రతి ఒక్కరూ అనుభవించుటకు సహాయం చేయండి ఆయన. Give us the grace to experience in our individual lives, day to day, the power to overcome sin and temptation. పాపమును మన శోధనను జయించినట్లు మా యొక్క వ్యక్తిగత జీవితంలో మేము జయం పొందుటకు మాకు సహాయం చేయండి. Keep us faithful to the very end. అంతము వరకు మేము విశ్వాసం నిలిచుంటకు మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనం చేస్తున్నాం. Remember this program in your prayers. ఈ కార్యక్రమంను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనం We చేస్తున్నాం. are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.